అమ్మటి రాంబాబు రిమాండ్పై వాదనలు ముగిశాయి. కాసేపట్లో మెజిస్ట్రేట్ కోర్టు తీర్పు వెలువరించనుంది. తప్పు చేయకపోయినా అన్యాయంగా అరెస్ట్ చేస్తారన్నారు అంబటి రాంబాబు. నల్లపాడు కేసులో తనను టార్చర్ చేశారని తెలిపారు అంబటి. అమ్మటి రాంబాబు రిమాండ్ పైన వాదనలు ముగిశాయి. కాసేపట్లో మెజిస్ట్రేట్ కోర్టు తీర్పు వెలువరించనుంది. తప్పు చేయకపోయినా కూడా అన్యాయంగా అరెస్టు చేశారన్నారు అంబటి రాంబాబు. నల్లపాడు కేసులో తనను టార్చర్ చేశారని తెలిపారు అంబటి. అమ్మటి రాంబాబు రిమాండ్ పైన వాదనలు మూసే. కాసేపట్లో మెజిస్ట్రేట్ కోర్టు తీర్పు వెలువరించనుంది. తప్పు చేయకపోయినా అన్యాయంగా అరెస్ట్ చేశారన్నారు అంబటి రాంబాబు. నల్లపాడు కేసులో తనను టార్చర్ చేశారని తెలిపారు అంబటి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ ఫోన్లో అందిస్తారు. రమేష్, అమ్మటి రాంబాబు రిమాండ్పై వాదనలు ముగింపు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఎస్ చక్రి, అంబటి రాంబాబు మాజీ మంత్రి అంబటి రాంబాబు నిన్నటి నుంచి ఒక హైటెన్షన్ వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి మనం చూసాం. నిన్న రాత్రి నుంచి కూడా నల్లబాడు పోలీస్ స్టేషన్ లో ఆయన్ని తీసుకువెళ్లారు. అయితే ఏదైతే చంద్రబాబు పైన వ్యాఖ్యలు చేసినటువంటి వ్యవహారం పైన రెండు కేసులు నమోదు చేశారు. ఒకటి జిల్లా అధ్యక్షుడు పిల్లి మాణిక్యాలరావు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కూడా కేసు నమోదు చేశారు. అయితే పోలీస్ అధికారిగా ఉన్నటువంటి పోలీసు ఎస్ఐకి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు రెండు కేసులు సుమోటోగా చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపింది. నిన్నటి నుంచి గుంటూరు నగరంలో ఒక హైటెన్షన్ వాతావరణం నెలకొన్నటువంటి నేపథ్యంలో ఎట్టకేలకు కూడా సాయంత్రం జీజేహెచ్కి తరలించారు. జీజేహెచ్కి తరలించినటువంటి అనంతరం కూడా వైద్య పరీక్షల అనంతరం కూడా న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. సుదీర్ఘంగా ఉదయం నుంచి కూడా రిమాండ్ రిపోర్టు పోలీసులు రెడీ చేసిన తర్వాత కూడా కొద్దిసేపటి క్రితమే న్యాయమూర్తి ముందు కూడా హాజరుపరిచారు. న్యాయమూర్తి ముందు హాజరుపరిచినటువంటి నేపథ్యంలో అటు వైసీపీకి సంబంధించినటువంటి లీగల్ సెల్ చాలా ప్రధానంగా పరిగణించింది. ఏదైతే అంబటి రాంబాబు పైన దాడి చేసినటువంటి వ్యవహారం కానీ, అదేవిధంగా నిన్నటి నుంచి కూడా వారు వీడియో రూపంలో కూడా జడ్జికి న్యాయమూర్తి ముందుకు హాజరుపరిచారు. ఏదైతే పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేసి అన్యాయంగా అటు అంబటి రాంబాబుని ఈ కేసులో బనాయించారంటూ కూడా వైసీపీకి సంబంధించినటువంటి లాయర్లు ప్రతి వాదనలు వినిపించారు. అయితే ప్రభుత్వం సంబంధించినటువంటి లాయర్లు మాత్రం విద్వేషం పూర్వకంగా ప్రజలను రెచ్చగొట్టే విధంగా, లాండ్ ఆర్డర్ కి ఇబ్బందులు జరిగేటువంటి విధంగా రోడ్ల పైకి వచ్చి కార్లు వేసుకొని చేసినటువంటి విధ్వంసానికి సంబంధించి తనని రిమాండ్ కి తరలించాలంటూ కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి లాయర్లు న్యాయమూర్తి ముందు వారి వాదనలు అయితే వినిపించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అటు అధికార పార్టీకి సంబంధించినటువంటి లాయర్లు, అదేవిధంగా విపక్ష నేతలకు సంబంధించినటువంటి లీగల్ సెల్లు వాదనలు ప్రతివాదనలు విన్నటువంటి నేపథ్యంలో న్యాయమూర్తి కూడా మరి కాసేపట్లో కూడా తీర్పు వెల్లడించేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా
ఏదో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైనటువంటి కేసుకు సంబంధించి మనం మొదటి నుంచి చూస్తున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక కేసులు చుట్టుముడుతున్నాయి. ఏదైతే వైసీపీకి సంబంధించినటువంటి నేతలను మాజీ మంత్రి జోగి రమేష్ వ్యవహారం కానీ, అదేవిధంగా అనేక మంది కూడా కేసులు చుట్టుముడుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అమ్మటిని రిమాండ్ కి తరలించేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఇప్పటికే అనేక కేసులు నమోదు చేశారు. ఒక్క గుంటూరు నగరంలో 2 కేసులు సంబంధించి కాక ప్రతి జిల్లాలో కూడా ఇదే కేసుల పర్వం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా అంబటి రాంబాబుకి రిమాండ్ విధించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన ముందస్తుగా కూడా ఒకవేళ రిమాండ్ కి తరలిస్తే నన్ను నెల్లూరు జైలుకి పంపించాలంటూ కూడా ఆయన ముందస్తుగానే ఆయన ప్రతిపాదనలు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ముందస్తుగా కూడా వారు ప్రిపేర్ అయ్యారు. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం కక్ష సాధింపుల చర్యల భాగంగానే ఈ రోజు నన్ను జైలుకి పంపిస్తున్నారు, నా కుటుంబం పైన కూడా తీవ్రంగా దాడి చేసినటువంటి నేపథ్యంలో ఈ రోజు అంబటి రాంబాబు నివాసానికి కూడా అటు సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి విడుదల రజని, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు కూడా పూర్తిగా క్యాడర్ కూడా ఆయన నివాసానికి వచ్చారు. ఉదయం నుంచి కూడా ఒక హైటెన్షన్ వాతావరణం. అంబటి రాంబాబు పైన దాడి చేసినప్పటికీ కూడా పోలీసులు సొంత మనుషులను కూడా లోపలికి పంపించకుండా అటు రెడ్ బుక్ రాజ్యాంగం కొనసాగుతుందంటూ కూడా తీవ్ర స్థాయిలో కూడా మరి సజ్జల మాట్లాడినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఖచ్చితంగా ఏదైతే ఇలాంటి సంస్కృతిని కూటమి ప్రభుత్వం తీసుకొస్తే ఖచ్చితంగా అదే సంస్కృతిని మళ్ళీ పునరావృతం అవుతుందని హెచ్చరించారు సజ్జల రామకృష్ణారెడ్డి. అదేవిధంగా పూర్తి స్థాయిలో కూడా న్యాయపరంగా ఎదుర్కొంటామని సవాల్ విసిరారు. అంబటి నిన్న సాయంత్రం కూడా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఖచ్చితంగా ఎప్పటి నుంచో నా మీద కక్ష సాధింపు చర్యలకి కూటమి ప్రభుత్వం దిగుతుంది, ఖచ్చితంగా నన్ను అరెస్ట్ చేస్తారు, జైలుకి పంపిస్తారని కూడా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా అంబటి మాట్లాడినటువంటి వ్యాఖ్యలు అటు తీవ్ర దుమారం లేపటమే కాకుండా ఈ రోజు ఆయన్ని పూర్తి స్థాయిలో కూడా రిమాండ్ కి తరలించేటువంటి పరిస్థితి ఏర్పడినటువంటి నేపథ్యంలో రాజకీయాలు పూర్తిగా కూడా ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో దుమ్మెత్తి పోసుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. తిరుపతి నెయ్యి కల్తీ వ్యవహారానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి మాటల యుద్ధం, అంటే కూటమి ప్రభుత్వం పైన అటు విపక్ష నేతల మధ్య కూడా ఈ కల్తీ వ్యవహారం, అటు వెంకటేశ్వర స్వామి పుణ్యక్షేత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామిని తీసుకువచ్చి తీవ్ర స్థాయిలో ఇలాంటి రాజకీయం చేయడం పట్ల కూడా అటు సామాన్య ప్రజలు, రాజకీయ వర్గాల నుంచి కూడా అటు ఇరు పార్టీలకు కూడా తీవ్ర విమర్శలు అయితే వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు జోగి రమేష్ పైన కూడా ఇదే దాడి కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో తీవ్ర స్థాయిలో కూటమి ప్రభుత్వం పైన వైసీపీ విరుచుపడుతుంది. రెడ్ బుక్ రాజ్యాంగం కొనసాగుతుంది, అంబేద్కర్ రాజ్యాంగం పూర్తిగా కూడా ఆంధ్రప్రదేశ్ లో జరగట్లేదంటూ కూడా మరి వైసీపీ ఆరోపిస్తుంది. ఇదే విషయాన్ని కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని సజ్జల ఆరోపించారు. ఏదైతే ఎంపీలు అంటే వైసీపీకి సంబంధించినటువంటి ఎంపీలు కూడా హోంమంత్రిని కలుస్తాం, ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి ఈ లాండ్ ఆర్డర్ కి సంబంధించి కూడా కేంద్రానికి కూడా వివరిస్తా అని చెప్పింది. ఎట్టకేలకు కూడా మరి కాసేపట్లో కూడా న్యాయమూర్తి తీర్పు వెల్లడించిన తర్వాత మరి న్యాయమూర్తి రిమాండ్ విధిస్తాడా లేదా బెయిల్ లభిస్తుందని కూడా మరి కాసేపట్లో తేలే అవకాశం ఉంది. చక్రి రైట్, థ్యాంక్ యూ రమేష్.